చెప్పేసిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ఈరోజు ఈ పరిస్థితుల మధ్య ఈ వార్షోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో ఈ జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసీల పరిస్థితి ఏంటండి? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్తే. చర్చలో పాల్గొన్న శంకర్ గారికి, అదేవిధంగా మా చంద్రకుమార్ గారికి, మా మదన్నకు అందరికీ ఉద్యమ అభివందనాలు. చూస్తా ఉన్నాం అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే నా డిసెంట్ ఏంటంటే వాళ్ళు వారోత్సవాలు జరుపుకోవడము, దాడులు చేయడము 4 దశాబ్దాలుగా నేను అనేక సార్లు చూసినాను. నా గమనంలో ఉన్నటువంటి అంశాలు. కాకుంటే ఒక డిఫరెన్స్ ఏమిటంటే పక్క రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్ట్ ఫ్రీ ప్రాంతంగా మార్చుతామనేటువంటి ఒక ఛాలెంజ్ ప్రకారము మోడీ, అమిత్ షా పనిచేస్తున్నారు. బహుశా భారతదేశ చరిత్రలో దేశానికి స్వతంత్రం వచ్చిన కాడికి ఏనాడు కూడా ఒక పార్టీ ఎడల అవలంబించే వైఖరి ఏదైతుందో గతంలో ఏనాడు మ్యాచ్ కానటువంటి స్థితి లోపల బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పులు సావు పందమే, సింపుల్ మన భాషలో మాట్లాడుకోవాలంటే చంపుడు పందం పెట్టుకొని ఏకబిగిన చంపుతూ పోతా ఉన్నారు. వారు ఈ మధ్యకాలంలో మీరు నిన్న ఈ రోజు కూడా చూస్తే కూడా అమరవీరుల స్తూపాల దగ్గరికి పోయి వీళ్ళు మావోయిస్టులు నివాళులు అర్పించేసి వారోత్సవాలు చేస్తారని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో నిన్న చెర్లా కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అనేకమైన స్తూపాలన్నింటినీ కూడా కూలగొడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనడం లేదు, ఏ ప్రభుత్వం అయినా పేరు. ఓనాడు కాంగ్రెస్ ఉంది, అంతకుముందు టీడీపీ ఉన్నది, ఎప్పుడుంటే ఉంది. కానీ తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి స్తూపం అయినటువంటి హుస్నాబాద్ లో ఉన్నటువంటి అతిపెద్ద స్తూపాన్ని కూడా కూల్చివేసినారు. చాలా స్తూపాలను కూల్చివేసినారు. చాలా ప్రాంతాల్లో ఎక్కడ కూడా రంగులు వేయకుండా శిథిలం అయ్యేలాగా చూసుకున్నారు. ఇవాళ అమరవీరుల వారోత్సవాలు చార్మజందార్ కోసం మాత్రమే కాదు, ఆ పార్టీనో లేకపోతే ఆ పార్టీ భావజాలు చాలా మంది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్తా ఉంటారు. మావోయిస్ట్ పార్టీ స్పెసిఫిక్ గా వాళ్ళకు టాల్ లీడర్ గా చార్మజందార్ చెప్పుకుంటారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మొదలాంటి వాళ్ళు ఉన్నటువంటి డెమోక్రసీ కానీ ఇంకా చాలా పార్టీలు కానీ చంద్రపుల్లారెడ్డి, నాగిరెడ్డి గారు, నిన్న మన నాగిరెడ్డి గారు కూడా జరిగినట్టున్నారు. అట్లా ప్రజా సంఘాల వాళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారు. ఇవాళ నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో ఛత్తీస్గఢ్ లో కొత్త విషయాలు ఏం కావు. ఒకటే కొత్త విషయం ఏంటంటే చార్మజందార్ వారోత్సవాలు జరపండి అని చెప్పేటువంటి స్థితిలో నేను ఒక విషయం మావోయిస్ట్ పార్టీతో ఉన్న సమస్య కానీ లేకపోతే చంద్రకుమార్ గారు ఉన్నారు కాబట్టి వారి చర్చల పీస్ కమిటీగా డైరెక్షన్ లో పనిచేస్తున్నారు కాబట్టి వారు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మా లాంటి వాళ్ళని, చంద్రకుమార్ లాంటి వాళ్ళని చర్చలకు మావోయిస్ట్ పార్టీ పిలవాలనేటువంటి రిక్వెస్ట్ తోటి ఒక అందరం కలిసి ఒక సంఘంగానో ఒక కూడిక కిందనో అందరం కలిసి పనిచేస్తాము. చాలా సందర్భాల్లో చంద్రకుమార్ లాంటి వాళ్ళు కానీ, జంపన్న లాంటి వాళ్ళు కానీ అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ చర్చలకు సందర్భంగా దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మావోయిస్ట్ పార్టీగా అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విధమైన ప్రతిపాదన పట్టదలుచుకున్న అంశంలో కూడా స్పష్టత మీరు ఇవ్వాల్సింది. ఇవ్వకుండా ఏకపక్షంగా మమ్మల్ని పోయి ఉట్టిగానే మీరు కాల్పులు ఆపివేయండి అంటే ఆపితే నెక్స్ట్ జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులని, దానికి ఎవరు బాధ్యత వహించాలి అడిగితే మా దగ్గర జవాబు లేదు కదా అనేది ఒకటి ఉన్నది. ఏ సందర్భంలో దాన్ని మనం ఇప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటే గ్రామాల లోపల మరి ఇప్పుడు మీరు దళాలు దిగేటప్పుడు ఉన్నటువంటి సాయుధ చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా ఒక ప్రభుత్వం, చట్టబద్ధ ప్రభుత్వం అని చెప్పుకున్నా, పార్లమెంట్ సిస్టంలో అధికారులకు వచ్చిందని చెప్పుకున్నా, అది బూటకపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నా, ఏ పేరుతోనో చెప్పుకోండి, బట్ సిస్టమ్ స్టేటస్ కోలో ఈ క్షణానికి రాజ్య వ్యవస్థ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి ఉన్నది. ఆ ప్రభుత్వము సాయుధమైనటువంటి తిరుగుబాటును కానీ, సాయుధమైన కదలికలను కానీ ఎంత మాత్రము సహించడానికి సిద్ధంగా లేదు. ఈ ఒక్క అంశంలో కూడా చాలా స్పష్టంగా మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఆ ఒక్క అంశం పరిష్కరించబడ్డంత వరకు మనం ఏది మాట్లాడుకున్నా కూడా డొల్లతనం అయితే అంటే మనం ఊరికే ఈడ కూర్చొని, దవాఖానలో కూర్చొని, సార్ కోర్టులో కూర్చొని, ఇంకొక ఆయన మెయిన్ ఆఫీస్ లో కూర్చొని మనం కూర్చుంటాం కదా. అల్టిమేట్ గా ఆ సంఘర్షణ జరుగుతున్న గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మనం ఊరికే పొడిగా మాట్లాడి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ కదలికలు ప్రజాస్వామ్యంలో అది కూడా హక్కే. మరి ప్రజాస్వామ్యంలో అది కూడా హక్కే అయి ఉంటే కనుక నేనేమంటున్నట్టే వివిధ సందర్భాల్లో మీరు ఇన్ఫార్మర్ల పేరు మీద కానీ ఏ పేరు మీద కానీ
నక్సలైట్ ఏకపక్షంగా తీసుకొని పోవడం, చంపివేయడం, దానికి ఎంక్వైరీ ఏమి ఉండవు. వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం అయిపోతుంది, ఫైరింగ్ అవుతుంది, చంపేస్తారు. తర్వాత కొద్ది రోజులకు దాని వెనుక ఇంకా కొంతమంది కూడా తెలుస్తుంది. నేనేమంటున్నంటే ఇన్ఫార్మర్ గిరిని ఎంకరేజ్ చేయమని చెప్పడం కోసం నేను అనడం లేదు. అసలు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ప్రభుత్వాన్ని మనం ఎట్లా అయితే దీర్ఘకాలికంగా అన్ని అవకాశాలు మనము కోర్టులలో అవకాశం తీసుకోవడానికి రాజకీయ ఖైదీలకు మిగతా వాళ్ళకి ఎట్లా అడుగుతున్నామో అట్లాంటి ప్రజలకు కూడా ఉండేటువంటి వ్యవస్థ వచ్చేంత వరకు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంటే సమతుల్యం అనేది దెబ్బతిన్నప్పుడు మనం ఏం డిమాండ్ చేసినా అర్థం ఉండదు. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా మన పక్షాన్ని వచ్చి ఇప్పుడు నిలబడాలి. ఇది నిలబడన్నది ఎప్పుడు నిలబడగలుగుతారు? ఎస్, వాళ్ళు 100% ఇగో మీరు అన్నటువంటి ఫ్రేమ్ వర్క్ వచ్చేసిండ్రు, మీరు ఇంకెంత మాత్రం చేయడానికి వీలేదని చెప్పేసి ప్రజలు చెప్పవలసింది, ప్రజా సంఘాల వాళ్ళు చెప్పవలసింది, నిన్న మొన్న బీఆర్ఎస్ తరఫున చెప్పిన కేసీఆర్ గారితో పాటు మిగతా వాళ్ళు చెప్పవలసింది, చీపీ చెప్పాలి, చీపీ ఏం చెప్పాలా, యాజ్ వెల్ యాజ్ ఇంకా మిగతా ఇప్పుడు న్యూ డెమోక్రసీ, లిబరేషన్ వీళ్ళందరూ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని గెలిస్తే తప్ప ఏకపక్షంగా కమ్యూనిస్టు సోషలిస్టులు ఎవరినైనా మేము తుదముట్టిస్తాము, మేము వాళ్ళని మానసికంగా వీక్ చేయదలుచుకున్నాము, వాళ్ళని వివిధ సందర్భాల్లో మీడియాకు వచ్చినా సరే మీరు చైనా ఏజెంట్లను, రష్యా ఏజెంట్లను ఇట్లా తూలనాడడం ద్వారా మనం డిమోరలైజ్ చేయాలని ఇంత మీరు ఫోర్ సైడ్ టీవెటను నలువైపుల నుంచి కూడా అందరిని చక్రబంధం చేయడానికి బీజేపీ పార్టీ ముందుకు వస్తున్న తరుణంలో మనకి చాలా బాధ్యత ఉన్నది. ఈ విషయంలో మావోయిస్ట్ పార్టీ మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి మీ స్పష్టతని తొందరగా చేయగలిగేది ఉంటే సరే. తాత్కాలికంగా 10 రోజుల నుంచి ఎన్కౌంటర్ ఆగిపోయింది, కానీ మా టెన్షన్ ఏముందంటే ఏ సందర్భంలో ఎక్కడి నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో, ఇది ఇంతవరకు ఆగితే బాగుండనటువంటిది ఉన్నది. అందుకోసం నేను రిక్వెస్ట్ ఏం చెప్తున్నట్టే మీరు అమరవీరుల వార్షికోత్సవాలు జరుపుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, ఇంకేదైనా చేయండి, కానీ అల్టిమేట్ గా ఎక్కడ కూడా ఏ చర్యలు దిగకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీ స్పష్టత నేను ఇప్పుడు అన్నట్టు పలు ప్రశ్నలు ఉన్నాయి కదా, నా ఒక్క ప్రశ్న కాదు. దేశంలో చాలా మంది మావోయిస్టులు ఒక ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి, ప్రజలకు తరఫున కొట్లాడగలిగినటువంటి నీతి కలిగినటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్షిప్ లేదు, యువకులకు సంబంధించినటువంటి ఒక రక్త బొట్టు వృధాగా పోవద్దు అనేటువంటి ఆర్తితోటి ఆర్తనాదాలు చేసే వాళ్ళు ఉన్నారు, మొత్తుకునే వాళ్ళు ఉన్నారు, పాల్గొనే వాళ్ళు ఉన్నారు, లేఖపూర్వకంగా రాసిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మావోయిస్ట్ పార్టీ చంద్రకుమార్ గారి విజ్ఞప్తి మేరకైనా, పీస్ కమిటీ విజ్ఞప్తి మేరకైనా స్పష్టంగా ఆయుధాలకు సంబంధించి పని చెప్పకుండా మేము మెయిన్ స్ట్రీమ్ లో పనిచేస్తాము. ఓ మాస్కాలు ఇవ్వండి, నేను మొన్న కూడా మీతో 4 సైడ్ లో చెప్పుకున్నా, ఓ మాస్కాలు ప్రజలకు సంబంధించి ఇవ్వండి, ఇచ్చి దాంట్లో డైరెక్ట్ గా మీరు ఓపెన్ పాల్గొనండి. ఊరికి వాడు చర్చలకు వస్తాడు రాడు. ఎందుకంటున్నంటే నిన్న మీరు చూసి పార్లమెంట్ లో పహల్గామ్కు సంబంధించినటువంటి దానిలో కూడా చర్చ జరుగుతా ఉన్నప్పుడు చర్చ వదిలిపెట్టి బాట్లావది ఎన్కౌంటర్ దగ్గర పోతారు వాళ్ళు, లేకపోతే అంత ముందుకు నెహ్రూ గారి దగ్గర పోతారు, ఇందిరాగాంధీ దగ్గర పోతారు. వాటికి అసలు అమిత్ షా కానీ మోడీకి కానీ ఇట్లా స్టాప్ చేయడానికి ఎక్కడ ఏం దారి లేదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడగలుగుతారు. అందుకోసము ఒక 70 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండరు, 65 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండవు, 100 ఎన్కౌంటర్లు వాళ్ళ సమయంలో జరిగినటువంటి ఒక పార్టీ ఏదన్నా విషయంలో ఒక డెమోక్రటిక్ యాంగిల్లో రిప్రజెంట్ చేయబోతేనే మీరు దేశభక్తులు గారు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, మీరు పాకిస్తాన్ తరఫునటువంటి మౌత్ స్పీకర్ అని చెప్పి ఇట్లా చెప్పగలిగేటువంటి అమిత్ షా, మోడీ ఇవాళ ఈ దేశంలో మావోయిస్టులకు సంబంధించి చాలా సింపుల్ గా కార్నర్ చేయగలుగుతారు. ఇట్లాంటి వాతావరణం ఉన్నది కాబట్టి నేను మావోయిస్ట్ పార్టీని ఈ విషయం లోపల వాళ్ళు ఎంతకు చర్చలకు రాకపోయినట్టయితే మీ ప్రోగ్రామ్ మీరే డిక్లేర్ చేసేసి మెయిన్ స్ట్రీమ్ లోకి రండి. వచ్చిన తర్వాత కూడా ఉంటే అప్పుడు ఏం చేయాలో ఫేస్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగూ ఏ నేషనల్ పార్క్ లోపల మనం తలదాచుకొని ఇంకేదో జరగడం ఎందుకు? నేను అడుగుతామన్నా, నిన్న ఒక దిక్కు చర్చ జరుగుతామని పహల్గామ్ సంబంధించిన ముష్కర్లు ఓ 3 మట్టు పెట్టినామన్నారు. మట్టు పెట్టినట్టు పేర్లు ఏవైతున్నాయో వాళ్ళ బాడీ ఐడెంటిటీ అనేది నా రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆ పిల్ల భర్త కోల్పోయినట్టు చాలా మంది ఉన్నారో, ఎవరికైతే మోడీకి పోయి చెప్పుకో అన్నారు కదా, ఆ మోడీ పోయి చెప్పుకో అని అన్నటువంటి వాడు ఎవడైతున్నాడో వాళ్ళ ముఖం గుర్తుపడటానికి ఈ పిల్లలు కూడా తీసుకొని వాళ్ళే అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటున్నట్టే మనం ఇవాళ ఎవరో కూడా చచ్చిపోయిన అన్న కోసం లేము. యావత్ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏం కోరుకుంటున్నాము? ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళనే టార్గెట్ చేస్తే అది ఆపరేషన్ సింధూర్కు అర్థం ఉంటుంది అనుకుని, ఒకవేళ ఆ 3 కనుక వాళ్ళే అయి ఉంటే తప్పకుండా మనం ఎట్లయితే ఆవాలనుకుంటుంది. నిజంగా నిన్న హౌస్ లో కూడా ఎవరేమి వ్యతిరేకించలేదు, ఏం మాట్లాడలేదు. మీరు ఇట్లయితే అట్లయితే ఏమనలేదు. 100% యావత్ భారతదేశం నిజమైన వాళ్ళు అంటే వీఆర్ వెరీ హ్యాపీ. వాడు ఎవడైనా అది వేరే సంగతి. ఎందుకంటున్నట్టే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే దేశ ప్రజల మీద
మతం పేరు మీద కేవలం హిందువులను చూపెట్టగలిగి చంపగలిగితే కిరాతకు ఉన్న వాళ్ళకును మావోయిస్ట్ పార్టీ సంబంధం లేదు. కానీ మోడీ అమిత్ షా ప్రభుత్వం ఏమంటుందంటే బహవాల్పూర్ నుంచి బస్తర్ దాకా ఉన్నదంతా కూడా ఒక్కటే ఖర్చు, ఇది దీనికి దేశ భద్రతతో ముప్పు ఉన్నది కాబట్టి మేము చంపుతాం అంటే లిటరల్లీ స్పీకింగ్ నిన్న చచ్చిపోయిన పాల్గా ముష్కర్లని భూమి భుక్తి కోసం తమ జీవితాన్ని దారపోసినట్టు అనేక మంది మావోయిస్ట్ యోధులను, నక్సలైట్ యోధులను, కమ్యూనిస్ట్ యోధులను సమానం చేసేటువంటి ఒక దుర్మార్గం ఇవాళ ఆ పార్టీ కొనసాగిస్తున్నది. కాబట్టి మీకు మీరుగానే వన్ సైడ్ గా ఒక ప్రవాహం లెక్కన రావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో భావజాల రంగంలో పన్నున్నదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని పెద్ద విశేషంగా కాదు, దీనికి సరిపోయే వ్యూహంతో ముందుకు వెళ్ళవలసిందిగా మావోయిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఎక్కడ కూడా మేము చేసే ప్రయత్నం, పీస్ కమిటీ చేసే ప్రయత్నము ముప్పు జరగకుండా ఉండడానికి వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వము ఆ డిఫరెన్స్ కూడా బయట ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని చూపెట్టాలి. దయచేసి దాడులు చేయవద్దు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా బార్డర్ లో తెలంగాణకు వచ్చిన తర్వాత కొత్త సమస్యలు తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇన్ఫార్మర్ల పేరు చంపుతున్నట్లయితే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్, ఇదే విషయంపై డాక్టర్ శిఖమణి గారు కూడా వచ్చారు. ఎస్పీ